మీరు వెళ్ళి కేజీ పిల్లలు ముందుకు వచ్చి నిలబడతారు. టీచర్స్ లైన్లో చక్కగా నిలబెట్టండి. జూనియర్ పిల్లలు వెనకాలకు వచ్చాను.
యేసునే కోరుకుందువా. రాజుగా యేసుని కోరుకొందువా, ప్రభువుగా క్రీస్తునే ఒప్పుకొందువా. రాజుగా యేసుని కోరుకొందువా, ప్రభువుగా క్రీస్తునే ఒప్పుకొందువా. నీ సొంత మార్గములో కలదు ఎంతో హాని, యేసయ్య మార్గములో కలదు ఎంతో హాని. నీ సొంత మార్గములో కలదు ఎంతో హాని, యేసయ్య మార్గములో కలదు ఎంతో హాని. రాజుగా యేసుని కోరుకొందువా, ప్రభువుగా క్రీస్తునే ఒప్పుకొందువా. రాజుగా యేసుని కోరుకొందువా, ప్రభువుగా క్రీస్తునే ఒప్పుకొందువా. ఇశ్రాయేలీయులు తమ సొంత రాజును దేవుని నిరాకరించి ఎంతో నష్టపోయిరి. ఇశ్రాయేలీయులు కోరిరి తమ సొంత రాజును దేవుని నిరాకరించి ఎంతో నష్టపోయిరి. రాజుగా యేసునే కోరుకొందువా, ప్రభువుగా క్రీస్తునే ఒప్పుకొందువా. రాజుగా యేసునే కోరుకొందువా, ప్రభువుగా క్రీస్తునే ఒప్పుకొందువా. నీ చిన్న హృదయములో యేసయ్యను చేర్చుకో, నీ మదిలో రాజుగా యేసునే కోరుకో. నీ చిన్న హృదయములో యేసయ్యను చేర్చుకో, నీ మదిలో రాజుగా యేసునే కోరుకో. రాజుగా యేసునే కోరుకొందును, ప్రభువుగా క్రీస్తునే ఒప్పుకొందును. రాజుగా యేసునే కోరుకొందును, ప్రభువుగా క్రీస్తునే ఒప్పుకొందును. అవిధేయుడైన సౌలు రాజు. అవిధేయుడైన సౌలు రాజు తొలగింపబడెను రాజ్యం నుండి. అవిధేయుడైన సౌలు రాజు తొలగింపబడెను రాజ్యం నుండి. విధేయుడైన దావీదు ఏర్పరచబడెను రాజుగా. విధేయుడైన దావీదు ఏర్పరచబడెను రాజుగా. గర్వము నాశనం తెచ్చు, దీన మనసు జీవమిచ్చు. గర్వము నాశనం తెచ్చు, దీన మనసు జీవమిచ్చు. అవిధేయుడైన సౌలు రాజు తొలగింపబడెను రాజ్యం నుండి. అవిధేయుడైన సౌలు రాజు తొలగింపబడెను రాజ్యం నుండి. గొర్రెల దొడ్డిలో ఉన్న కాపరి. వాయిస్ సరిగ్గా పాడట్లేదు, చక్కగా పాడండి. గొర్రెల దొడ్డిలో ఉన్న కాపరి, రాజుగా మారే పిలువ గొప్ప కాపరి. గొర్రెల దొడ్డిలో ఉన్న కాపరి, రాజుగా మారే పిలువ గొప్ప కాపరి. ఇశ్రాయేలీయులను ఎంతో రేపు తోడను, ఇశ్రాయేలీయులను ఎంతో రేపు తోడను. వేలను పిలిచెను యేసు దేవుడు, పిలిచి ఏర్పరచెను పరమదేవుడు.
రాజుగా మారి పిలువ గొప్ప కాపరి గొర్రెల దొడ్డిలో ఉన్న కాపరి రాజుగా మారి పిలువ గొప్ప కాపరి తిప్పి తిప్పి కొట్టి చంపెను. తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను. దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టి చంపెను. దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టి చంపెను. ఎలా చంపెను? తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను. ఒకటి కాదు కాదు, రెండు కాదు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఒకటి కాదు కాదు, రెండు కాదు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఒకే రాయితో కొట్టి చంపెను, ఒకే రాయితో కొట్టి చంపెను. ఎలా చంపెను? తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు, యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. మార్పులేని సత్యమైన పవిత్ర ప్రేమ ఇది, మార్పులేని సత్యమైన పవిత్ర ప్రేమ ఇది. రాజ్యము కన్నా దావీదు నిన్ననే యోనాతాన్, రాజ్యము కన్నా దావీదు నిన్ననే యోనాతాన్. కావున విల్లు కత్తి వస్త్రం నడికట్టులనిచ్చెను, కావున విల్లు కత్తి వస్త్రం నడికట్టులనిచ్చెను. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు, యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. మార్పులేని సత్యమైన పవిత్ర ప్రేమ ఇది, మార్పులేని సత్యమైన పవిత్ర ప్రేమ ఇది. జీసస్ ఈజ్ అవర్ కెప్టెన్. Jesus is our captain, left, right, left. Let us follow marching, left, right, left. We will win the battle, left, right, left. Victory on our side, left, right, left. Jesus is our captain, left, right, left. Let us follow marching, left, right, left. We will win the battle, left, right, left. Victory on our side, left, right, left. Left, right, left. Left, right, left. Left, right, left. మందసమును ఎంతో గంభీరముగా, మందసమును ఎంతో గంభీరముగా దావీదు పురమునకు కొనిరాగా. మందసమును ఎంతో గంభీరముగా దావీదు పురమునకు కొనిరాగా. ముఖము లక్ష్య పెట్టని దేవుడు
చక్కని పాపవు నీవైనా. చక్కని పాపవు నీవైనా, చక్కని బాబువు నీవైనా, యేసయ్య కోరే చక్కని హృదయం నీకుందా? అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా? అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా? చక్కని పాపవు నీవైనా, చక్కని బాబువు నీవైనా, యేసయ్య కోరే చక్కని హృదయం నీకుందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా? దీన మనసునే కోరాడు, దీనుల చెంతే ఉంటాడు. దీన మనసునే కోరాడు, దీనుల చెంతే ఉంటాడు. బలిష్టమైన తన హస్తముతో తగిన వేళ హెచ్చిస్తాడు. బలిష్టమైన తన హస్తముతో తగిన వేళ హెచ్చిస్తాడు. చక్కని పాపము నీవైనా, చక్కని బాబువు నీవైనా, యేసయ్య కోరే చక్కని హృదయం నీకుందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? దావీదు రాజు దయచూపవలెనని. దావీదు రాజు దయచూపవలెనని పిలిపించెను మెఫీబోషెతును. దావీదు రాజు దయచూపవలెనని పిలిపించెను మెఫీబోషెతును. కుంటివాడైన మెఫీబోషెతు దావీదు ఎంతో ప్రేమించెను. కుంటివాడైన మెఫీబోషెతు దావీదు ఎంతో ప్రేమించెను. సదాకాలము నా బల్ల యొద్దనే భుజించుమని దావీదు చెప్పెను. సదాకాలము నా బల్ల యొద్దనే భుజించుమని దావీదు చెప్పెను. దావీదు రాజు దయచూపవలెనని పిలిపించెను మెఫీబోషెతును. దావీదు రాజు దయచూపవలెనని పిలిపించెను మెఫీబోషెతును. పాపులమైన మనలను యేసు ప్రభు ఎంతో ప్రేమించెను. పాపులమైన మనలను యేసు ప్రభు ఎంతో ప్రేమించెను. తన మహిమను విడిచి ఈ భూమికి దిగి వచ్చి రక్తం అంతా కార్చి మనలా రక్షించెను. తన మహిమను విడిచి ఈ భూమికి దిగి వచ్చి రక్తం అంతా కార్చి మనలా రక్షించెను. దావీదు రాజు దయచూపవలెనని పిలిపించెను మెఫీబోషెతును. దావీదు రాజు దయచూపవలెనని పిలిపించెను మెఫీబోషెతును. గుడ్ బై సాంగ్. Goodbye, goodbye, VBS teachers. Goodbye, goodbye, VBS children. Goodbye, goodbye, VBS teachers. Goodbye, goodbye, VBS children. Goodbye till we meet again. God be with us all. Goodbye, 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 goodbye. ఓకే, మీ ప్లేస్కి వెళ్ళి కూర్చోండి.
మాట్లాడొద్దు. కూర్చోండి, అందరూ కూర్చోండి అమ్మా. ఇప్పుడు ఈ VBSలో దేవుడు ఎవరెవరితో అయితే మాట్లాడి ఉన్నాడో, ఎవరెవరితో అయితే దేవుడు ఒక దేవుని కొరకు తీర్మానం చేసుకున్నారో వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. వాళ్ళ పేర్లు పిలుస్తాము. పేర్లు పిలిచినప్పుడు రండి, ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి. జీ మహిమ దా. దావీదు తప్పులు చేశాడు కానీ ఒప్పుకున్నాడు. నేను కూడా తప్పులు చేసినప్పుడు ఒప్పుకుంటాను. ఇంకా నా కోసం ప్రార్థన చేయండి. గుడ్, వెరీ గుడ్. ధనుష్ చెప్పు. అదే అది ఏమైంది ఒరేయ్? మెఫీబోషెతును చెప్పు నాన్న. మంచోడు చాలా. దావీదు ప్రేమించాడు. నేను అందరిని ప్రేమించాను. నా కోసం ప్రార్థన చేయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టకూడదు, మన చప్పట్లు ఇలాగా కదా. రైట్, దా ఇలాగ ఇచ్చేమ్మా. మంచోడు ధనుష్. నెక్స్ట్ కే రాబిన్. నీ కిరీటం ఎదురా? దా చెప్పు. అందరికీ వందనాలు. దావీదు గొలియాతును ఎలా చంపాడో నా కోసం దేవుడు దావీదు కోసం సాయం చేశాడు. నాకు కూడా సాయం చేయాలని కోరుచున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ గుడ్. జూనియర్స్లో ఫస్ట్ జయశ్రీ తెలుగుచర్ల. Praise Lord everyone in the Jesus. My name is Jayashree from Telgichella. My church name is Gilgala Pradhana Mandiramu. నేను ఈ 5 రోజులు VBSకి వచ్చాను. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మోషే జీవిత చరిత్రను తెలుసుకున్నాను. దేవుడు మాకు తెలిసేలా జైకర్ అంకుల్తో VBS పెట్టించారు. ఇందుకనేసి అందరికీ వందనాలు. ఓకే, నెక్స్ట్ కెజియా దేవరపల్లి. దా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కేజియా. నేను ఎస్కోల్ ప్రేయర్ హౌస్ నుంచి వచ్చాను, దావరపల్లి. నేను VBSకి 5 రోజులు వచ్చాను. మోషే జీవిత చరిత్రను గురించి తెలుసుకున్నాను. మోషే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నేను కూడా దేవుడికి ఇష్టడుగా ఉందాం అనుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. హర్షిని దేవరపల్లి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్ నేమ్ ఆఫ్ జీసస్. మై నేమ్ ఈస్ కే హర్షిని. ఐఎమ్ స్టడీయింగ్ 5th standard. మై చర్చ్ నేమ్ ఈస్ షాలేము ప్రేమ మందిరం. మై విలేజ్ నేమ్ ఈస్ దేవరపల్లి. నేను ఈ 5 days VBSకి వచ్చి చాలా నేర్చుకున్నాను. దేవుడు మిమ్మును ఏర్పరచుకునెను.
ఏర్పరచుకున్నారు. అందుకు దేవునికి వందనాలు. మోషే జీవిత చరిత్ర మాకు టీచర్స్ ద్వారా తెలియజేశారు. అందుకు దేవునికి వందనాలు. నెక్స్ట్ సంవత్సరం కూడా VBSకి వచ్చి నేను ఇంకొకరిని కూడా తీసుకొస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. వెరీ గుడ్. దీపికా గ్రేస్ పాలకొల్లు. దీపికా గ్రేస్ Praise the Lord, everyone. In the name of Jesus, my name is Geetika Grace. నేను పాలకొల్లు నుంచి వచ్చాను. నేను చెప్పే సాక్ష్యం అంటే నేను ఈ VBS 5 days వచ్చాను. మోషే గురించి తెలుసుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తేజశ్రీ దేవరపల్లి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ తేజస్విని. ఎస్కోల్ ప్రేయర్ హౌస్ నుంచి వచ్చాను. నేను ఈ 5 days VBSకి వచ్చాను. పైగా మోషే గురించి కూడా తెలుసుకున్నాను. మోషే జీవిత చరిత్ర టీచర్స్ ద్వారా తెలిపించారు దేవుడు. అందరికీ వందనాలు. పైగా జేకర్ అంకుల్ గారితో కూడా ఈ VBS పెట్టించారు. జేకర్ అంకుల్ గారికి కూడా వందనాలు. దేవాది దేవుడికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పి ఆదిత్య. నా పేరు ఆదిత్య. నేను బెరకా ఫెయిత్ చర్చ్ నుంచి వచ్చాను. నేను మోషే గురించి చాలా నేర్చుకున్నాను. నేను కంఠత వాక్యాలు నేర్చుకున్నాను. నేను క్లోజింగ్ లెసన్స్ అన్నీ నేర్చుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చింది నాకు. వెరీ గుడ్. పి సుమంత్ అరే పి సుమంత్ ఎవరు? లగరా బాబు, పేరు ఇచ్చి లేకపోతే అలాగా దా. మరి ఎవరు రాశారు? నీ పేరు మాకేం తెలుస్తుంది? చెప్పు. అందరికీ వందనాలు. చెప్పమ్మా. నా పేరు సుమంత్. దేవరపల్లి నుంచి వచ్చాను. మోషే జీవితం గురించి నేర్చుకున్నాను. నేను కంఠత వాక్యాలు నేర్చుకున్నాను. పాటలు కూడా నేర్చుకున్నాను. సంతోష్ కుమార్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సంతోష్ కుమార్. నేను మునుకోడవల్లి బేతనీయ ప్రార్థనా మందిరం నుంచి వచ్చాను. నేను మోసే వలె ప్రార్థనా పరుడలాగా ఉండాలనుకుంటున్నాను. నా గురించి అందరూ ప్రార్థించారు. వెరీ గుడ్. లాస్ట్లీ క్రాంతి కిరణ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ క్రాంతికిరణ్ ఫ్రమ్ మునకోడలి బేతనీయ ప్రార్థన మందిరం నుంచి వచ్చాను. నేను ఈ 5 రోజులు VBSలో మోషే గురించి తెలుసుకున్నాను. మోషే దేవునికి ఎంతగా అయితే భక్తిగా జీవించాడు, నేను అలాగే జీవించాలనుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఒక విచారకరమైన విషయం ఏంటంటే
కేజీ పిల్లలు జూనియర్ పిల్లలు సాక్ష్యాలు చెప్పారు, కానీ సీనియర్ పిల్లలు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా ఓపెన్ ఇన్విటేషన్. ఎవరన్నా వచ్చి ఈ VBSలో ఏం నేర్చుకున్నారో చెప్పడానికి ఓపెన్ ఇన్విటేషన్. ఎవరన్నా చెప్తారా వచ్చి? సీనియర్స్ ఎవరన్నా చెప్తారా? ఓకే, వెళ్ళిపోవచ్చా? ఈ యొక్క VBSలో లాస్ట్ డే ముందుగా ప్రార్థన చేసినట్లుగా టెస్ట్ పెట్టడం జరిగింది. కేజీలో, జూనియర్లో, సీనియర్లో ప్రతిభావంతుల్ని ఎంపిక చేయడం జరిగింది. అంటే మిగిలిన వాళ్ళు మేము సరిగా చేయలేదు, పెర్ఫామ్ చేయలేదు, చెప్పలేకపోయామో అని చింతించొద్దు. నెక్స్ట్ టైం మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక అవకాశం మీకు, సరేనా? ఆ కేజీ సెక్షన్లో ప్రైజెస్ ఒకసారి చెప్పాను. అదే అంటే కేజీ చాలా అంటే లాంగ్ సెక్షన్ అది. LKG నుంచి 5వ తరగతి వరకు కేజీ కాబట్టి దాన్ని 2 కింద విడగొట్టారు. LKG నుంచి రెండో తరగతి వరకు ఒక గ్రూపు. ఆ గ్రూప్లో నవ్య ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నవ్య తెలుగుచెర్ల. అమ్మ ఎవరైనా తీస్తున్నారా? ఇలా రండి అమ్మ, ఎవరైనా ఫోటో తీయండి అన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అన్న, మీరు ముందుకు రండి అన్న. అన్న అది పాపను పట్టుకోమానండి. అది ఫోటో తిన్నా అన్న, మీరు కట్టు చూడండి. వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ గోస్ టు అక్షిత దేవరపల్లి. అన్న పట్టుకోండి. ఓకే. థర్డ్ ప్రైజ్ గోస్ టు షేబా తెలుగుచెర్ల. ఓకే అమ్మ, మునిపల్లి శాంత అమ్మ. థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్, కేజీలో 3rd క్లాస్ నుంచి 5th క్లాస్. ఫస్ట్ ప్రైజ్ ఈసారి చాలా ట్రై చేసినా కానీ ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. ఇద్దరికి సమానంగా వచ్చింది. ఏనోష్ అండ్ జాస్పర్. ఫస్ట్ కమ్ ఏనోష్. నీ బైబిల్ ఎదురా? ఇది ఏనోష్కి. అలాగే వెళ్ళు. నెక్స్ట్ అగైన్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జాస్పర్. ఓకే. సెకండ్ ప్రైజ్ గోస్ టు సుమిత్ర. థర్డ్ ప్రైజ్ గోస్ టు కుసుమ. ఓకే అమ్మా, మోషే దా. జూనియర్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్, 9th క్లాస్
ఫస్ట్ ఇక్కడ ఇది మనోజా? ఓకే 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 ఓకే, ఒక్క నిమిషం. స్పెషల్ ప్రైజ్ జైకర్ ఇస్తాడు. స్పెషల్ ప్రైజ్ మనోజ్. మనోజ్కి ఎందుకు స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నామంటే లెసన్ చాలా క్లియర్గా విన్నాడు, అడిగిన దానికి సమాధానం చెప్పాడు. ఈ పిల్లడు ఒక్కడ మాత్రమే టీచర్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. అందరూ మనోజ్ లాగా అంత కాన్సన్ట్రేషన్గా వినాలా? ఓకే, వచ్చే సంవత్సరం కూడా ఎవరైతే ఇలా కీన్గా వింటారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం ఖచ్చితంగా. ఓకే, జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు క్రాంతి కిరణ్ మునికోడలి. ఓకే, సెకండ్ ప్రైజ్ హెప్సిబా దేవరపల్లి. హెప్సిబా దేవరపల్లి. థర్డ్ ప్రైజ్ ఎం శామ్యుయల్ మోజెస్ నిడదవోలు. కొట్టారా మొత్తానికి? అది ఫస్టే రావాలి అసలు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. అంటే మనది చిన్న సంఘం ఇది, ఎక్కువ అంటే మిగిలిన చోట్ల అయితే ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైజులు ఇచ్చేవాళ్ళం. మనం ఉన్న సంఘం చిన్నది కనుక కుదించి 3 ప్రైజులు ఇవ్వాల్సి వచ్చింది. దాని కొరకే 3 ప్రైజులు ఇచ్చాము. అండ్ మిగిలిన వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదని మాత్రం కాదు. ఒక్క నిమిషం చెప్తాను. జూనియర్స్ విభాగంలో ఫస్ట్ మునుకొండలో ఉన్న బాయ్స్ అందరూ చాలా బాగా రాశారు. నేను అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఏంటని అడిగి, ఎందుకంటే నా జూనియర్స్లో అసలు ఎవరూ తెలియదు. మునుకొండ అందరూ 24 అసలు మీ టీచర్ ఎవరని అడిగాను, రమ్య అని చెప్పారు. వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చదివారు. తర్వాత దేవరపల్లిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగా రాశారు. ఫస్ట్ అంటే కరెక్ట్గా చెప్పుకోవాలంటే మునుకొండ పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు. అందరూ 24, 23, 22. సిస్టర్స్లో డల్గా ఉన్నారు, కానీ బాయ్స్లో మట్టుకి లేట్గా వచ్చినా వాళ్ళు అన్నిట్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు ఎన్నింటి వరకు చదివారని అడిగాను. రాత్రి 12:30 వరకు చదివారంట. చూడండి, దేవుని వాక్యం మీద వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందో ఆశ్చర్యపోయాను నేను. తర్వాత నిడదవలించిన శామ్యుయల్ మోజెస్, అది ఆయన కూడా బాగా రాశాడు. ఇక వీళ్ళందరినీ ఎలాగంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన బిహేవియర్ని బట్టి, స్టడీని బట్టి ఆ విధంగా కేటగిరీలు చాలా కష్టపడ్డాం. 3 సిస్టర్ గారు, తాళ్ళపూడి నుంచి వచ్చిన సిస్టర్ గారు. ముందైతే మన జైకర మిస్సెస్ గారిని అడిగాను, అక్క సిస్టర్స్ వైపు 3 ఇస్తే బాగుంటుంది, బ్రదర్స్ వైపు చాలా బాగా రాశారంటే లేదు క్లాసులో ఎలాగైతే ఇస్తామో అలాగే ఇద్దామని చెప్పారు. కాబట్టి సిస్టర్స్ బాగా రాశారు, బ్రదర్స్ బాగా రాశారు. అయితే వాళ్ళ యొక్క విధి విధానాలను బట్టి ఆ విధంగా గ్రేడ్లు చేయడం జరిగింది. సీనియర్స్ చాలా తక్కువ మందే, కానీ సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాంపిటీషన్ అయితే కనపడలేదు నాకు. ఈజీగా 3 ప్రైజెస్ తీసేసాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎం రూత్. ఆ ఊరి పేరు రాయలేదు. లేదు, సెకండ్ ప్రైజ్ గోస్ టు కే సిరి. దేవరపల్లి. కే సిరి, దేవరపల్లి. థర్డ్ ప్రైజ్ గోస్ టు కే హర్షిని మునికోడలి. కే
కే హర్షిని మునికోడలి. వెరీ గుడ్. ఎవరైతే 5 రోజులు మాతో ఉండి అన్ని క్లాసులు ఎవరైతే అటెండ్ అయ్యారో, ముఖ్యంగా ముడిగొడల పిల్లలు, తెలివిచల పిల్లలకు ప్రత్యేకమైన ప్రైజులు ఉన్నాయి. మిగతా వాళ్ళకి వేరే ప్రైజులు ఇస్తాం. ఓకేనా? పెద్దాపురం పీటలో పిల్లలు కూడా వాళ్ళు 5 days వచ్చారు. వాళ్ళకు కూడా పిల్లవాళ్ళు వాళ్ళు వచ్చేస్తారు. మునికొడల పిల్లలు లేకండి అమ్మా అన్న, మీరు ఇచ్చేయండి. 5 రోజులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి మునికొడలి కూర్చోనన్నా. ఇదిగో మీరు ఇలా అల్లరి చేస్తే ఇచ్చే ప్రైజ్లో ఆఫ్ చేసి మేము తీసుకెళ్ళిపోతాం మరి, సరేనా? అదే అమ్మ, మునికోడల పిల్లలు మాత్రమే. అమ్మ రమ్య, ఒకసారి చెక్ చేయి. మునికోడలో కాదు మరి మా తెలియదు కదా, ఒకసారి చెక్ చేయి. మునికోడలు మాత్రం 1 by 1 రండి దయచేసి లైన్గా. జనరల్ ఇచ్చేది మా డైరెక్ట్గా ఇచ్చేద్దాం. వీళ్ళకి కాకుండా మిగిలిన వీళ్ళకే చెప్పేస్తే సరిపోతుంది. అరే అందరికీ ఉంటాయి, అన్ని ఊర్లోళ్ళకి ఉన్నాయి. అయితే వీళ్ళు కష్టపడి 5 రోజులు ఇక్కడే ఉన్నారు కదా, తల్లిదండ్రులను విడిచిపెట్టారు. 5 రోజులు ఇక్కడే ఉన్నారు, మంచిగా బైబిల్ చదువుకున్నారు. ఫ్యామిలీ ప్రేయర్స్లో కూడా వాక్యం వాళ్ళే చెప్పారు, మేము చెప్పలేదు తెలుసా మీకు? అందుకని మీకు కూడా ఉన్నాయి. అరే పిల్లలు మాట్లాడకండి, మాట్లాడద్దు. నెక్స్ట్ తెలుగు చల్ల నుంచి వచ్చిన పిల్లలు లేచి నిలబడండి. తెలుగు చల్ల నుంచి వచ్చిన పిల్లలు కూర్చోమ్మా. అరే జూనియర్ సీనియర్ కూడా పిల్లలంటే చిన్నపిల్లలు అనుకుంటున్నారేమో. తెలుగు చర్లుండి రాత్రి స్టే చేసి 5 రోజులు ఉన్న జూనియర్ సీనియర్ కూడా 4 వచ్చారా? వెరీ గుడ్. ఇంకా బాయ్స్ లేరా తెలుగు చర్ల? రండి తెలుగు చర్ల బాయ్స్. ఓకే
పెద్దాపురం ఇద్దరు రండి. అన్నకి జ్వరం వచ్చింది. ప్రైజ్లు కాకుండా మిగతా ఉండిపోతారు కదా, వాళ్ళకి ఎంట్రన్స్ ప్రైజ్. అప్పుడు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి మాత్రం ప్రైజ్లు ఇస్తాము. ఇప్పుడు అలా ఎలా ఇచ్చేస్తారు మంచిది. ఆల్రెడీ ఒక్కరు కూర్చోండి, మీరు ఎవరు లేగొద్దు, మీరు అక్కడికే మీ దగ్గరికి వస్తాయి ప్రైజులు. ఇప్పుడు మునికోడలి, తెలుగుచర్ల, తర్వాత పెద్దాపురం వీళ్ళు చేతులు ఎత్తొద్దు, మిగిలిన వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఏ ప్రైజు రాకపోతే చేయొద్దండి, మీకు ఇస్తాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తాం, కానీ ఇప్పుడు తెలుగుచర్ల, మునికోడలి, పెద్దాపురం వాళ్ళకి మటుకు ఇది లేదు. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. ఇంకా గట్టిగా. వెరీ గుడ్. గిఫ్ట్స్ అందరికి అందినాయి కదా. ఎవరికన్నా అందకపోతే చేయొద్దండి. గిఫ్ట్ ఏదన్నా ఎవరికన్నా అందకపోతే చేయొద్దండి. మరి నీకు అన్న తనకు ఇవ్వలేదండి చూడు. ఇవ్వాలి. ఇచ్చావా? దేవుని ఆశీర్వాదం అయిన తర్వాత మీకు అందరికీ కూడా స్నాక్స్ సిద్ధపరిచారు. స్నాక్స్ తీసుకున్న తర్వాత మీరు వెళ్ళాలని కోరుతున్నాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన 1 అందరూ మోకరించాలి. అందరూ మోకరించండి. అందరూ మోకరించారా? మరి కింద కదరా, పైకి. 2 3 కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసే ముందు చిన్న హెచ్చరిక ఏంటంటే, మీ వస్తువులు మీరు తీసుకెళ్ళండి. పొరపాటున వేరే వాళ్ళ వస్తువులు మీ దాంట్లోకి వస్తాయేమో చూసుకుని వస్తాయి. వెళ్ళే ముందు మీ వస్తువులు చూసుకుని తీసుకెళ్ళండి. తర్వాత పోయినసారి టవల్స్ను టీషర్ట్స్ మర్చిపోయి వెళ్ళిపోయారంట. మీ వస్తువులు మీరు తీసుకుని వెళ్ళండి. తర్వాత మీ వర్క్ బుక్, మీ హ్యాండ్ వర్క్ మీరు ఖచ్చితంగా లాస్ట్ టైం అవి కూడా మర్చిపోయారు. కానీ మీరు కష్టపడి చేశారు ఈ 5 రోజుల్లో. మీరు చేసిన పనిని మీరు తీసుకెళ్ళండి ఇంటికి. మీ పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి చూపించండి. అదే చెప్పాను. ఓకే, మీరు అలర్ట్ చేయకుండా ఇక కొంచెంసేపు ఉండండి. అయిపోయింది. లాస్ట్ ప్రార్థన తర్వాత మీకు స్నాక్స్ ఇస్తాము. రైట్ అమ్మా. జూనియర్ చర్చి తాళం ఎవరి దగ్గర ఉంది? ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ ప్రార్థన. అందరూ మోకరించండి. మళ్ళీ కిందకు కూర్చుండిపోయారు. అది లేదా?
అమ్మ ఉండాలి ఖచ్చితంగా, నిజమే. అవును, అర్థమైంది, నాకు తెలుసు. అమ్మ జూనియర్ ఇన్ఛార్జ్ ఎవరు? ఉన్నదో చూడు ఒకసారి. ఇది ఆ ప్లానల్స్ ఇచ్చినప్పుడు ఏ ప్లాన్లు ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు లిస్ట్ ఇస్తారు ఖచ్చితంగా. దయచేసి అయిపోయిన తర్వాత వెళ్ళిపోవద్దు, ఒకసారి సహకరించండి. మళ్ళీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక చిన్న ఐటెం మిస్ అయితే 10,000 ఫైన్ వేస్తున్నారు వాళ్ళు. చిన్న ఐటెం మిస్ అయితే హెబ్రోన్ వాళ్ళు 10,000 ఫైన్ వేస్తున్నారు. దయచేసి కొంచెం ఇది పూర్తి ఎలాగైతే మనం తీసుకున్నామో అలా తిరిగి అందజేసి అప్పుడు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి చూడమ్మా. లేదు కదా? లేదు, పేపర్ మీద రాసి ఉంటుంది ఏ షీట్స్ ఎన్ని ఉన్నాయి, ప్లానల్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ రాస్తారు. ఒకసారి దయచేసి జూనియర్ ఎవరైతే ఇన్ఛార్జ్ చూసుకున్నారో దయచేసి ఇవన్నీ కూడా చూసి అప్పగించి అప్పుడు వెళ్ళవలసిందిగా కోరుతున్నా. మాట్లాడొద్దు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒరే బాబు, పైకి ప్రతిసారి చెప్పాలా మీకు పైకి మోకరించాలని. ప్రార్థన. సైలెంట్. ఆఖరి ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మీరు ఎంతో అందరికీ ఆనందము, సంతోషాన్ని అధికం చేసినందుకు వందనాలు. ఇంకా మిగిలిన వారు కూడా ప్రైజ్ పొందినట్లు వారు బాగా చదివి వచ్చే సంవత్సరం ప్రభు చిత్తమున ఇంకా ఎక్కువైనటువంటి మేలుకరమైనటువంటి దీవెనలు కుమ్మరించండి. 5 దినాలు తోడుగా ఉన్నారు, శ్రమపడిన వారిని దీవించి ఆశీర్వదించండి. మీ దాసు జయకర్ గారు సహోదరి బిడ్డలకి తోడుగా ఉండండి. మార్కెట్ పని, వంట పని, నాయన అన్ని పనుల్లో ఎంతో శ్రమపడిన వారిని కూడా దీవించి ఆశీర్వది. టీచర్స్ ఎక్కువ ప్రయాసపడ్డారు, నిర్దవాల నుంచి వచ్చిన వారు ఇంకా ప్రయాసపడ్డారు. మీ దాసుడు జరిమే గారు ప్రభా 4 రోజులు ఇక్కడే ఉండి ఎంతో శ్రమపడ్డారు. ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రసాద్ బాబు, ఇంకా మోషే, ఇంకా మునికోడలు నుంచి వచ్చిన వారు, తెలియచర్లు వచ్చిన వారు, A to Z అందరిని కూడా మీ ఘనమైన నామంలో స్తుతిస్తున్నాం. ఆ వాయిద్యాలు వేసిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. 5 దినాలు ఇచ్చిన క్షేమమును బట్టి వందనాలు, మేలును బట్టి వందనాలు. ప్రతి కీడు శోధన నుండి తప్పించి అందరికీ క్షేమం ఇచ్చావు. తిరిగి ఊరు వెళుతున్నారు ప్రభా, వారికి గ్రామాలకి, స్థలాలకి తోడుగా ఉండండి. ముఖ్యంగా ఈ స్నాక్స్ను కూడా దీవించి ఆశీర్వదించి తగిన బలము, శక్తి దయచేయండి. మీ దాసుని ప్రయాసములో, మందిర సమృద్ధిలో, సంగమను, క్షేమాభివృద్ధి కలుగచేయండి. మీ దాసును కూడా మంచి ఆరోగ్యము, శక్తి, బలం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభలు ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత అర్పణలు అర్పించి ఆరాధించి మహిమపరుచుకున్నాం తండ్రి. ఆమేన్. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగి దేవా, ఎంతో నమ్మదగి నా దేవా. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలువబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, అధికారమును, ఆధిపత్యమును యుగముల పూర్వం ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. ఆమేన్. జై 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 జై. జై. హల్లెలూయా.